రాజమండ్రిలో పారిశ్రామిక కాలుష్యం ప్రమాదకరంగా తయారైందని ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చి చౌదరి అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన తర్వాత కాలుష్యంపై కదలిక వచ్చిందని ఎమ్మెల్యే తెలిపారు. రాజమండ్రి మురుగునీరును శుద్ధి చేసి గోదావరిలో ధవళేశ్వరం బ్యారేజ్ దిగున లంకల్లో వదిలేలా ఒక డెడికేటెడ్ ఛానల్ నిర్మాణం అవసరమని చెప్పారు. మురుగునీరు కలవకుండా చూస్తేనే జలజీవన్ మిషన్లో రక్షిత మంచినీటిని ప్రజలకు అందించవచ్చునని బుచ్చి చౌదరి చెప్పారు. 85లో ఒక ప్రాజెక్ట్ చేసాం. 85లో గోపాలరావు గారు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఇండస్ట్రీ వాళ్ళందరినీ పిలిచి ఒక డెడికేటెడ్ ఛానల్ రాబోయే ఇండస్ట్రీస్ అన్న రావడం కోసం రాజమండ్రి నుంచి మొదలుపెట్టి ఉప్పాడ దాకా ఒక డ్రైన్ కట్టాలని ప్లాన్ చేసాం. ప్లానింగ్ అంతా అయిన తర్వాత ఉప్పాడ దగ్గర మత్స్య కార్మికులు కొంచెం మా మత్స్య కార్మికులు దెబ్బతింటాం వద్దనే ప్రాజెక్టు కొంచెం వచ్చింది. దాంతో ఆగిపోయింది. ఆ తర్వాత ప్రభుత్వం మాటల్లో ఇవాళ మన రాజమండ్రి మురుగు సంబంధించి ఏదైతే హైలీ పొల్యూటెడ్గా ఉందో ఆ వాటర్ని గోదావరిలో కలవకుండా చేయడం కోసం మనం ఇచ్చిన సజెషను ఈ కాటన్ కాలం నుంచి ఉన్న ఛానల్స్ తెచ్చేసి సైఫన్ ద్వారా తీసుకెళ్ళి నది మధ్యలో ఉన్న లంకల్లో కనుక ఇంకిపోయేలా కనుక చేయగలిగితే ఫ్లడ్ టైంలో వెళ్తుంది. అది ట్రీటెడ్ వాటర్ అది కాలువలో కలవకుండా చేయాలని ఒక ప్లాన్ చేస్తున్నాం. దుర్గేష్ గారు మేమంతా కూడా మాట్లాడాం. కలెక్టర్ గారు అంతా కూడా దాని మీద ఎక్సర్సైజ్ జరుగుతుంది. నిన్న మొన్న కూడా త్వరగా కేంద్రానికి పంపించాలని ఆలోచన ఉన్నాం. అట్లీస్ట్ ఇక్కడ దాకన్నా అసలు డెడికేటెడ్ ఛానల్ రావాలి. బరోడా ఛానల్ అని పెట్టారు గుజరాత్లో. దానివల్ల చాలా ఇండస్ట్రీస్ వచ్చాయి అక్కడ. మన దగ్గర కూడా ఒక డెడికేటెడ్ ఛానల్ అప్పుడు సముద్రం దాకా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది ఇన్ ఫ్యూచర్ కూడా. దాన్ని వర్కౌట్ చేస్తే ఏదైతే ఇండస్ట్రియల్ బెల్ట్ వస్తుంది, ఏడీబీ రోడ్డు, రైల్వే ట్రాక్, సామర్లకోట, వేమగిరి రోడ్ల మధ్యలో ఇండస్ట్రీ పెద్దాపురం నుంచి వచ్చే వాటన్నిటికీ అనుసంధానం కావాలంటే ఒక డెడికేటెడ్ ఛానల్ కావాలి. అది గతంలోనే ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టాం. ఇప్పుడు దుర్గేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రత్యేకించి దాని మీద దృష్టి సారిస్తాం కనుక అది చేయడానికి ప్రయత్నం చేద్దాం మన జిల్లా.